మీడియా మిత్రులకి నమస్కారం. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరియు జాతీయ కార్యదర్శి మా లోకేష్ బాబు గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైసీపీ చేస్తున్న అరాచకాలపై మేమందరం కూడా ఖండించాలని, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాలని మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. వీళ్ళు చేస్తున్నవి వెంకటేశ్వర స్వామి లడ్డూపై కల్తీపై కూడా వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున మోసాలు చేస్తూ, అరాచకాలు చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ వీళ్ళు ముందుకెళ్ళి లాస్ట్ 5 సంవత్సరాలు పరిపాలనలో ఎంత దురాత్కానికి వీళ్ళు పాల్పడ్డారన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో హిందూ మతం మీద రథాలు కాల్చడం కానీ, విగ్రహాలు కూల్చడం కానీ, ఇటువంటి అరాచకాలన్నీ కూడా వీళ్ళన్నీ చేయడం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ అరాచకాలు భగవంతుడు చూస్తూ ఊరుకోడని మీ అందరం కూడా గట్టిగా వీళ్ళందరినీ ఖండిస్తామని, మేము ముందుకెళ్దామనేసి ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా వీళ్ళందరికీ చెప్తున్నాం. ఈరోజు కాదు ముందు కూడా హిందూ మతం మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తూ కల్తీ నెయ్యి మీద, కల్తీ లడ్డు మీద భగవంతుడిని చాలా కించపరుస్తూ వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ కూడా చూస్తూ సహించేది లేదని మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గాజువాక నియోజకవర్గం 70 వార్డు నుంచి మీ అందరం కూడా పెద్ద ఎత్తున ఈ నిరసనలు తెలుపుతామని మీ అందరం కూడా చేస్తున్నాము. అలాగే ఇదే పదంగాను వీళ్ళ కార్యకర్తలు కూడా నాయకుడిలాగానే కార్యకర్తలు కూడా అనుక్షణం వాళ్ళ ప్రభుత్వం లేకపోయినా కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగాను ఇవన్నీ అవాచకాలు పేలుతూ ఇష్టాచారంగా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా చూస్తూ సహించేది లేదని ఫ్యూచర్లోని పెద్ద ఎత్తున మీ అందరం ఉద్యమించి వీళ్ళందరికీ గట్టిగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇలా మేము మీటింగ్ పెట్టడం చాలా దురదృష్టకరం. కల్తీ ఒక వెంకటేశ్వర స్వామి దీని మీదే కల్తీ చేశారంటే ఎంత దుస్థితికి వాళ్ళు దిగజారారో మనం తెలుసుకోవాలి. అదే కాకుండా వాళ్ళ పని అంతగా ఉంది. కల్తీ మీద మళ్ళీ మన మీద ఏదో కల్తీ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడం మనం కూడా దాన్ని భారీ స్థాయిలో ఖండించాలి తప్ప, మనం ఏంటంటే కొద్ది వెనకబడి ఉండడం వల్ల అంటే ఈ దీంట్లో కల్తీపడి ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఇదయ్యారు. దాన్ని మనం ప్రతి నాయకుడు కూడా ఇలా ప్రెస్ మీట్లే కాకుండా ప్రతి ప్రచారంలో కూడా మనం వార్డు లెవెల్లో ప్రచారం పెట్టి దీని మీద పెద్దగా ఉద్యమించాలని కోరుకుంటున్నాను.